ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేసినా, బ్లూ కలర్ పిల్ తీసుకొని సెక్స్ చేసినా ఐడియల్ టైం పెంచుకోవడానికి. ఐడియల్ టైం ఎంత సార్? 45 minutes to 1 hour. అది ఎవరికైనా కామనే కదా. అక్కడతో ఆగు కళ్యాణ్, నువ్వు మరి 30 minutes to 45 minutes సెక్షువల్ యాక్ట్ అంటే బెడ్ ఇరిగిపోవాలా? ఆయన నవ్వుతున్నాడు. అంటే బెడ్ ఇంక్లూడ్ చేయాలని చేశా. 30 minutes 45 minutes కాదండి బాబు, సెక్షువల్ యాక్ట్ కొనసాగించరు. ఆర్గజం అనేది అంత టైం ఉండదు. ఆ హైస్ట్ ఆ ఉచ్చ స్థితికి వెళ్ళడం అనేది 30 seconds to 2 minutes. అండ్ ఇందాక మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఒక యంగ్స్టర్ గురించి మనం మాట్లాడతాం. నాకు ఎంతవరకు ఉంటుంది సార్ ఒక సెక్షువల్ డిజైర్? ఒక 30-40 వరకు ఉంటుంది అనుకున్నా. 50 దాటిన తర్వాత నాకేముంటుంది? నా డిజైర్స్ అన్నీ తగ్గిపోతాయి, అంతేనా? నేను ఆ తర్వాత నేను ఏం చేస్తాను? సో ఈ గ్యాప్ కోసమే నేను ఇంత కొట్లాడతాం, ఈ గ్యాప్ కోసం ఇంత కన్ఫ్యూజ్ అవుతామా? కళ్యాణ్, నీ ఏజ్ ఎంత? నువ్వు మాట్లాడేది 50 గురించి. ఎలా మాట్లాడతావు సెక్షువల్ యాక్ట్, సెక్షువల్ డిజైర్ ఇన్ 50 years? సో దయచేసి అలా అనకండి, ఎందుకంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ఎల్డర్లీ పీపుల్. ఓకే. సో యాక్చువల్లీ సరే, ఇక్కడ నేను ఒక కేస్ స్టోరీ చెప్తాను. 87 years అండి. 87 years ఓల్డ్ కపుల్. అంటే ఆ హస్బెండ్కి 87 years, ఆవిడికి అరౌండ్ 77 years. ఇద్దరు కపుల్ వచ్చారు. కపుల్ వచ్చి సిగ్గుపడుతూ వచ్చారు. వాళ్ళు కపుల్ థెరపీ అని కూడా రాయించుకున్నారు, వచ్చారు. అతను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, తలంచుకొని ఉన్నాడు. ఆవిడ నన్ను చూస్తుంది. అంటే నాకు అర్థం కాలే, బేసికలీ వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలియదు. సో అన్ని టెస్టులు చేయించాం. మైల్డ్ బ్లడ్ షుగర్ ఉంది, ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు, హైపర్ టెన్షన్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, సార్ నేను హ్యాపీగా లేను సార్ అంటాడు. ఎవరు? ముసలైనా? పెద్ద ఆయన. ఓకే. సో ఏంటి సార్, ఏంటి ఇబ్బంది అంటే, సార్ నాకు అంగస్తంభన కావట్లేదు అని. ఇది మామూలే కదా సార్, కొద్దిగా షుగర్ ఉంది కదా, నేను ఇబ్బంది లేకుండా చేసేస్తాము, షాక్ వేవ్ థెరపీ అనేది ఉంటుంది, నాకేం టాబ్లెట్స్ వద్దు అంటాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతున్నాను, నాకు భయము టాబ్లెట్స్ అంటే. ఓకే సార్, నేను టాబ్లెట్స్ ఏం పెట్టను, సింపుల్ థెరపీసు, షాక్ వేవ్ థెరపీ అనేది ఉంది. నేను ఇంత సింపుల్గా అతనికి చెప్పలేకపోతే భయపడిపోతాడు కదా. ఓకే. సో వేవ్ థెరపీస్ అంటే, కానీ అతనికి డిజైర్ ఉంది. ద బెస్ట్ పాజిటివ్ పాయింట్ మీరు అన్న దాంట్లో, సార్ పిల్లలు అయిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత డిజైర్ తగ్గిపోతుంది. సో డిజైర్ నెవర్ మ్యాటర్స్. సెక్షువల్ యాక్ట్ అంటే ఒక చిన్న స్టడీ ప్రకారం, రీసెంట్ స్టడీ ప్రకారం, ఎంత సెక్షువల్ యాక్ట్ ఎక్కువ ఉంటే అంత లాంగ్ లైఫ్ ఉంటుంది అని స్టడీ. అంటే వాళ్ళు ఎక్కువగా సెక్షువల్ యాక్ట్లో పాల్గొన్నారు అంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అన్నది స్టడీ ఉంది. సో దీని ప్రకారం ఎప్పుడు సెక్షువల్ యాక్ట్ తగ్గిపోతుంది? సో చనిపోయే అంతవరకు వాళ్ళకి ఆ ఎరెక్షన్స్ రావాల్సిందే, అంగస్తంభన ఉండాల్సిందే, అండ్ సెక్షువల్ యాక్ట్ జరగాల్సిందే ఇఫ్ పార్ట్నర్ ఈజ్ ఓకే. సో అందుకే నిత్య కళ్యాణం నిత్య యవ్వనం అని అంటాం. సో నెవర్ ఇప్పుడు కామెంట్ చేయకండి, ఓల్డ్ పీపుల్లో సెక్షువల్ యాక్ట్ ఉండదు అని ఎప్పుడు అనుకోకండి. సో ఫైనలీ ఈ 87 year old అంతా ఫిట్ ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన రిటైర్డ్ పోలీసు కాబట్టి ఆయన అంతా ఫిట్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అప్పుడప్పుడు కొద్దిగా ఆల్కహాల్ తీసుకుంటారు, అంత తప్పిస్తే అంత మంచి లివింగ్ ఉంది. అతను డిజైర్ కూడా ఉంది. ఆ డిజైర్ని చూసుకునేసి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. హ్యాపీగా వచ్చారు వాళ్ళిద్దరూ, నవ్వుతూ తలెత్తుకొని నా ముందర కూర్చొని, సార్ వీఆర్ హ్యాపీ. సో నేనేంటంటే ఆ డివైన్ ఫ్యాక్ట్, అంటే ఏజ్లో హ్యాపీగా ఉండాల్సింది, అఫ్కోర్స్ పిల్లలు హ్యాపీనెస్ ఇస్తారు, మనీ హ్యాపీనెస్ ఇస్తారండి. తన శరీరానికి తాను హ్యాపీనెస్ ఇచ్చుకునేది ఏంటి? ఎమోషనల్ బాండింగ్, సెక్షువల్ లైఫ్. ఓకే. సో దాన్ని మనము హ్యాపీగా ఇవ్వగలిగితే, సో యా. నాకు అనిపిస్తుంది ఇందాక మీరు చెప్తున్నప్పుడు, నేను ఏం చేసినా, ఎంత చేసినా ఐడియల్ టైంని పెంచుకోవడానికే కదా. నేను డ్రగ్స్ తీసుకొని సెక్స్ చేసినా, ఆల్కహాల్ తీసుకొని సెక్స్ చేసినా, బ్లూ కలర్ పిల్ తీసుకొని సెక్స్ చేసినా ఐడియల్ టైం పెంచుకోవడానికి. ఐడియల్ టైం ఎంత సార్? 45 minutes to 1 hour. అది ఎవరికైనా కామనే కదా. సో యాక్చువల్లీ ఐడియల్ సెక్షువల్ టైం అంటే ఏంటి? మామూలుగా ఫిమేల్ సెక్షువల్ సైకిల్, మేల్ సెక్షువల్ సైకిల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఉచ్చ స్థితికి ఆర్గజం అంటాం, అది వెళ్ళేది 30 to 2 minutes మాత్రమే. వాట్? ఎస్, 30 seconds? ఇది కఠినమైన నిజం కావచ్చు నీకు, బట్ ఇది నిజం. ఈ విషయం తెలియక యుద్ధాలు చేస్తున్నారు సార్ బయట.
అంటే ఓవరాల్ సెక్షువల్ యాక్టివిటీ అంతా అంటే ఫోర్ ప్లే దగ్గర నుంచి ఆ అమ్మాయి సాటిస్ఫాక్షను, ఎరెక్షన్స్ ఇవంతా ఉంటాయి. 30 మినిట్స్ ఉంటాయి. కానీ యాక్చువల్ యాక్ట్ అంటే ఆ రాపిడికి గురి చేయటం, ఇంటర్ కోర్సు అండ్ ఆ ఆర్గజం, ఆ హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్ ఇదంతా 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ మాత్రమే. Okay. కొంతమందికి 30 సెకండ్స్ కన్నా తక్కువ ఉంటుంది. దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు అనొచ్చు. ఓకే. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అంటే మామూలుగా 2 మినిట్స్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు, 5 మినిట్స్ కూడా ఇది కంటిన్యూ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఐడియల్ టైం అయితే మనము 30 సెకండ్స్ టు 2 మినిట్స్ అని చెప్పచ్చు. నైట్ ఫాల్ గురించి మాట్లాడితే ఇందాక మీరు చెప్తున్న పాయింట్లో కనెక్ట్మెంట్ చేస్తే ఈ నైట్ ఫాల్ గురించి మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్లో నేను ఇది బాగా గమనించిన, చదివే ఆర్టికల్స్ కానీ రెడిట్ ఆర్టికల్స్లో చూస్తుంటాం కదా, మా సన్ ఇంటర్ చదువుతున్నాడు, వాడికి ఇలా జరుగుతుంది, నేను గమనిస్తున్నా బట్ నేను చెప్పలేకపోతున్నాను, పేరెంట్స్ రాయడము. సో నాకు అనిపించింది ఏంటంటే ఈ నైట్ ఫాల్స్ అనేది అంటే ఇది డేంజరస్, అంత డేంజరసా ఆర్ ఎల్స్ లేదు అంటే లిటిల్ బిట్ ఇది కామన్ అయినా? అంటే నైట్ ఫాల్ గురించి మీరు అంటున్నట్టు చిన్న కేసు కాదు, చాలా కేసులు వస్తాయి. ఒక పిల్లోడు ఏంటంటే 16 ఇయర్స్ ఓల్డ్, 16 ఇయర్స్ ఓల్డ్, అతనికి సెక్షువల్ యాక్ట్ లేదు, బట్ నైట్ ఫాల్ స్టార్ట్ అయింది. నైట్ ఫాల్ అంటే ఉద్దేశం ఏంటంటే స్ఖలనం అనేది నిద్రలో తెలియకుండా అయిపోవడం, స్పమ్ రిలీజ్ అవుతుంది. సో ఇతను కల కావచ్చు, లేకపోతే ఒక డిజైర్ని బయటపడటం కావచ్చు, ఏమీ లేకుండా కూడా ఒక స్పెర్మ్ ప్రొడ్యూస్ అయినప్పుడు బాడీలో అది రిలీజ్ కావాలి. సో ఒక గ్లాస్లో వాటర్ పోస్తున్నామండి, వాటర్ నిండిన తర్వాత ఏమవుతుంది, అది బయట రావాలి. అది అంత కామన్. సో ఒక సెమెన్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఎక్కువైతే అది నైట్ ఫాల్ రూపంలో బయట వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్. కాకపోతే అది వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి తీసుకొని వచ్చేసి, సార్ ఇతనికి నైట్ ఫాల్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. చిన్నగా అది అబ్బాయిలో డెవలప్ అవుతుందిగా, నైట్ ఫాల్ అయితే నా ప్రాణం అంటే పోతుందో, లేకపోతే ప్రోటీన్ పోతుందో, ఒక రక్తపు బొట్టు పోతుందో, ఇట్లా నేను వీక్ అయిపోతానేమో, సరిగ్గా చదవలేనేమో, కాన్సన్ట్రేట్ చేయలేనేమో. 16 ఇయర్స్ కుర్రవాడు మంచి ఇంటర్ స్టేట్లో ఉంటాడు, వాడు చదవకపోతే ఎలాగా, నాకు ఇట్లా నైట్ ఫాల్ అవుతుంది, నేను చదవలేను సార్ అని వచ్చాడు. బేసికలీ నైట్ ఫాల్ కాదు అతని ఉద్దేశం, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా శక్తి అంతా పోతుంది అని భయంతో వాళ్ళ నాన్నని వెంట పట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. ఇట్లా స్పమ్ బయటకు వెళ్తే శక్తి పోతుంది అనేది మిత్తా ట్రూత్ అది? సో ఇది యాక్చువల్లీ ఈ స్టోరీ ప్రోటీన్ లాస్ అంటారు కదా, దీన్ని డాత్ సిండ్రోమ్ అంటాం. డాత్ సిండ్రోమ్ నేను ఇక్కడ ఫాదర్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, కల్చరల్గా మనకు పెద్దవాళ్ళు అనవసరంగా ధాత్ అంటే మంచి శక్తి ఉన్న ఇది కదా, మన ధాతువు బయట వెళ్తుందంటే మన శక్తి పోతున్నట్టు, దాన్ని ప్రోటీన్ లాగా కన్సిడర్ చేసి పిల్లవాళ్ళకి అంటగడితే పిల్లలు ఏమనుకుంటారు, నిజంగా నా ప్రోటీన్ పోతుందేమో, నా శక్తి పోతుందేమో, నేను చదవలేకపోతానేమో, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయేమో, నా మెమరీ పవర్ తగ్గిపోతుందేమో అన్న మిత్తులో ఉండిపోతారు. చాలా భయంగా ఉంటుంది, వాళ్ళు చదవలేరు, ఫోకస్ చేయలేరు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. సో నేను ఇక్కడ క్లియర్ చేయాల్సింది ఈ డాత్ సిండ్రోమ్ గురించి వాళ్ళ నాన్నగారికి చెప్పి, ఏమండి మీరు అనుకున్నట్టు ఇది ప్రోటీన్ లాస్ కాదు, అతనికి ఇబ్బంది ఏమీ కాదు అని చెప్పి అబ్బాయికి కూడా అతను ఉన్న స్టేటస్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతనికి మైండ్ రిలాక్సేషన్ థెరపీస్ పెట్టి బూస్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అతను పాస్ కాలేడు, ఇదే మిత్లో ఉండిపోతాడు, నేను ఇంత నా ధాతు ఇంత పోయింది అని. సో ఈ డాత్ సిండ్రోమ్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. ఈ డాత్ సిండ్రోమ్లో నా ప్రాణం పోతుంది, నా స్ఖలనం అయిపోతుంటే అసలు కొంతమంది అయితే అసలు స్ఖలనం చేయరు, ఓన్లీ సెక్షువల్ యాక్ట్ అప్పుడు మాత్రమే ఇచ్చేస్తారు. కొంతమంది సెక్షువల్ యాక్ట్ని కూడా అవాయిడ్ చేస్తారు. డాత్ సిండ్రోమ్ ఎజాక్యులేషన్ అంటున్నారు, ఎజాక్యులేషన్ కాకుండా అవాయిడ్ చేస్తారు. ఓకే. సో వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఇది మళ్ళీ వేరే స్టోరీకి వెళ్తుంది. సో ఈ క్లారిటీ ఏంటంటే, మిత్ బస్టర్ ఏంటి అంటే, ఎజాక్యులేషన్లో పోయే ఈ సెమెన్ వల్ల మన ప్రోటీన్ కానీ మన ధాతువు అంటే మన శక్తి కానీ ఎటువంటి లాసు ఉండదు. ఇది న్యాచురల్ ప్రాసెస్, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ మనం పునరుజ్జీవానికి మనం వెసులుబాటు ఇస్తామే కానీ మనం ఏదో ప్రోటీన్ పోయినట్టు, మన రక్తం పోయినట్టు, మన శక్తి పోయినట్టు అయితే కాదు. ఈ
ఎరెక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ కానివ్వండి, పంప్స్ కానివ్వండి, బ్లూ పిల్స్ కానివ్వండి, ఈ స్ప్రేస్ కానివ్వండి, ఇవన్నీ ఎస్టీడీస్కి కారణమైతే ఓకే, దట్స్ ఫైన్. Hmm. బట్ కమింగ్ టు దిస్, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ అనేది ఇట్స్ హెల్దీ అని చాలామంది చెప్తారు. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ ఉందా, డిసడ్వాంటేజెస్ ఉందా? ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అంటే మార్నింగ్ వుడ్స్ అంటాం. ఇది చాలా మంచి వర్డ్. మామూలుగా మనకు డయాబెటీస్ ఉంది, లైక్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, లేకపోతే బీపీ ఉంది అని స్క్రీన్ చేసుకోవడానికి మనం బ్లడ్ టెస్ట్లు ఇస్తాం కదా. దాంట్లో ఇంత లెవెల్స్ ఉండాలి, అంత లెవెల్స్. మన హెల్త్, మన మెంటల్ హెల్త్ కానీ, మన ఫిజికల్ హెల్త్ కానీ బాగుండాలి అంటే ఇది మార్నింగ్ ఎరెక్షన్స్ అనేటివి ఒక స్క్రీనింగ్ టెస్ట్. యాక్చువల్లీ మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయా లేదా అని మినిమం క్వశ్చన్స్ అడుగుతాం. ఇప్పుడు కొత్త రీసెర్చ్ ఏం చేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్సే కాదు, వాళ్ళు అసలు సెక్షువల్ యాక్ట్ ఉంది అంటే, అంగం స్తంభించడం లేదు అంటే వాళ్ళకి ఏదో డిజార్డర్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఏదో హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయింది. ఓకే, ఎరెక్షన్ నుంచి కూడా మనం ఎగ్జాక్ట్లీ డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. రెగ్యులర్గా ఎరెక్షన్స్ రావట్లేదు అంటే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి. ఇలా కూడా రీసెర్చ్ జరుగుతుంది. అంతే కదా. సో పెన్నిస్ ఈజ్ ద మానిటరింగ్ ఫర్ అవర్ బాడీ హెల్త్. గాట్ ఇట్. సో హెల్దీగా మార్నింగ్ ఎరెక్షన్స్, మార్నింగ్ వుడ్స్ వస్తున్నాయి అంటే అన్నీ బాగా పనిచేస్తున్నట్టు లెక్క.